స్ట్రెయిట్ ప్లాజో కటింగ్ కోసం ముందుగా ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు లేకుండా ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఒక 2 ఇంచుల వరకు బెల్ట్ ఫోల్డింగ్ కోసం వదిలేసుకోవాలి. అక్కడ నుంచి లెంత్ మార్క్ చేసుకోవాలి. లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత లెంత్ కింద కూడా ఒక 2 ఇంచులు ఉండేటట్టుగా మార్క్ చేసుకొని స్ట్రెయిట్ లైన్స్ డ్రా చేసుకోవాలి. హిప్లో 4వ భాగానికి 3 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని నడుం కొలతగా తీసుకోవాలి. క్రోచెట్ కోసం హిప్లో 3వ భాగాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఎంతైతే వస్తుందో అది నడుం కొలత నుంచి పాయింట్ని మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న పాయింట్స్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత క్రోచెట్ కర్వ్ కోసం 1.5 ఇంచులు బయటి వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లెగ్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత మార్క్ చేసేసుకొని ఇప్పుడు క్రోచెట్ పాయింట్ని లెగ్ లూజ్ పాయింట్ని రెండింటిని కలిపేసి ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ రెడీ అయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసిన లైనింగ్ని దాని మీద ప్లేస్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి 2 పార్ట్స్ అనేవి రెడీ అవుతాయి. సో స్టిచ్చింగ్ పార్ట్ నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.